భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిన్ ను కూడిన హార్మోన్ల గర్భనిరోధక మాత్రల్ని ఉపయోగిస్తున్నారు. ఇవి గర్భధారణను నివారించడమే కాక ఋతుచక్రాలను నియంత్రించడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే తాజా పరిశోధన ప్రకారం ఈ గర్భనిరోధక మాత్రలతో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ది కన్వర్జేషన్ రిపోర్ట్ వెల్లడించింది. ముఖ్యంగా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా వచ్చే క్రిప్టోజెనిక్ ఇస్కిమిక్ స్ట్రోక్ ముప్పును ఈ అధ్యయనం హైలైట్ చేసింది. యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ సమావేశంలో సమర్పించిన ఈ సెక్రెటో అధ్యయన ఫలితాల ప్రకారం ఈ హార్మోన్ల మాత్రలు ఉపయోగించే మహిళల్లో క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉపయోగించని వారితో పోలిస్తే 3 రెట్లు ఎక్కువగా ఉంది. ఊబకాయం, మైగ్రేన్ వంటి ఇతర ప్రమాద కారకాలను పరిగణించిన తరువాత కూడా ఈ రిస్క్ అలాగే ఉంది. మాత్రలతో పాటు ఈస్ట్రోజన్ కలిగిన ప్యాచ్, వాజినల్ రింగ్ వంటి ఇతర పద్ధతుల్లో కూడా ఈ ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. అయితే ప్రొజెస్టిన్ మాత్రమే కలిగిన ఐయుడిలలో మాత్రం అదనపు ప్రమాదం కనిపించలేదు. కృత్రిమ ఈస్ట్రోజన్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి కాలేయాన్ని ప్రేరేపిస్తుంది. గడ్డలు ఏర్పడకుండా నిరోధించే వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ గడ్డలు మెదడులోని ధమనుల్ని అడ్డుకొని ఇస్కిమిక్ స్ట్రోక్ కు కారణమవుతాయి. ధూమపానం చేసేవారికి, మైగ్రేన్తో బాధపడే వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రమాదం ఉన్నప్పటికీ సంపూర్ణ ప్రమాదం తక్కువగానే ఉంది. ప్రతి 4700 మంది మాత్రలు వాడే వారిలో సంవత్సరానికి సుమారు 1రికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు సిహెచ్సిలను ఉపయోగిస్తున్నందున చిన్న ప్రమాదం కూడా జనాభా స్థాయిలో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. గర్భధారణ సమయంలో ప్రసవానంతరం కాలం స్ట్రోక్ ప్రమాదం గర్భనిరోధక మందుల కంటే ఎక్కువగా ఉంటుందనే విషయం ఇక్కడ గమనించాలి. గర్భనిరోధక మందుల దుష్ప్రభావాలపై సరైన అధ్యయనం లేకపోవడం మహిళల ఆరోగ్య వనరులలో ప్రధాన లోపాన్ని తెలియజేస్తుంది. మహిళలు సురక్షితమైన, ప్రభావవంతమైన పద్ధతిని ఎంచుకోవడానికి వారికి పారదర్శకమైన సమాచారం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.